సో మై డియర్ స్టూడెంట్స్, మళ్ళీ చెప్తున్నాను, కాసిం సార్ రామానుజన్ అకాడమీని అయితే ఏం రిమూవ్ చేయలేదు. జస్ట్ మనం కొత్త క్యాంపస్ కి మారామంతే. సో ఇదే మన పెద్ద క్యాంపస్. ప్రతి క్లాస్ రూమ్ లో అట్లీస్ట్ 30 to 40 స్టూడెంట్స్ పట్టే విధంగా ఎవ్రీ ఇయర్ ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి కోచింగ్ అందించాలి అండ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దాని వల్ల బెనిఫిట్ పొందాలి అనే ఉద్దేశంతో ఈ కొత్త క్యాంపస్ కి మారడం జరిగింది. సో ఇదంతా కూడా మన క్యాంపస్. మీకు డిఫరెంట్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. 9th క్లాస్ దగ్గర నుంచి 10th క్లాస్, 11th క్లాస్ అండ్ 12th క్లాస్, దట్ ఈస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి. దీంతో పాటు బీటెక్ వాళ్ళకి కూడా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, దాంతో పాటు బేసిక్ ఎలక్ట్రానిక్స్ యొక్క క్లాసెస్ ని కంప్లీట్ చేయడానికి మీకు సెపరేట్ క్లాస్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ఈచ్ క్లాస్ రూమ్ ఎలా ఉంది క్లియర్ కట్ గా చూద్దాం. ఇది మన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, దట్ ఈస్ ఫ్రంట్ ఆఫీస్. పేరెంట్స్ మాట్లాడడానికి వచ్చినప్పుడు పేరెంట్స్ ని కలవడం దగ్గర నుంచి స్టూడెంట్స్ యొక్క కౌన్సిలింగ్, వాటి యొక్క డౌట్స్ క్లారిఫికేషన్ అండ్ స్టూడెంట్ ఏమైనా పర్సనల్లీ కనుక మనతో షేర్ చేసుకోవాలనుకుంటే కంప్లీట్లీ కూడా ఇది ఇదే సెషన్ లో జరుగుతుంది. అండ్ దీంట్లో నేను మార్నింగ్ 8:30 నుంచి నైట్ 10 o'clock దాకా కంప్లీట్లీ అవైలబుల్ ఉంటాను ఫర్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్. మన ఆఫ్లైన్ క్లాసెస్ ఇన్స్టిట్యూషన్ లోనే జరుగుతాయి. వేరాజ్ ఆన్లైన్ క్లాసెస్ వచ్చేటప్పటికల్లా మన ఛానల్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు, దట్ ఈస్ రామానుజన్ అకాడమీ కాసిం సార్ యూట్యూబ్ ఛానల్ ఉంది. దీంతో పాటు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లో కూడా సేమ్ పేరుతో రామానుజన్ అకాడమీ కాసిం సార్ పేరుతో మీకు అవైలబుల్ ఉంటాయి. దాంట్లో రెగ్యులర్లీ కంటెంట్ అనేది మీకు అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది 10th క్లాస్ వాళ్ళ క్లాస్ రూమ్. అండ్ ఈ క్లాస్ రూమ్ లో మనం 40 నుంచి 50 స్టూడెంట్స్ ని అకామిడేట్ చేసి వాళ్ళకి సిబిఎస్ఈ, ఎన్సిఆర్టీ లేదా స్టేట్ సిలబస్, ఐసిఐసి సిలబస్ లో 10th క్లాస్ యొక్క కంప్లీట్ బోర్డు ప్రిపరేషన్ క్లాసెస్ మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? దీంట్లో క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూపిస్తాను. ఇది కంప్లీట్లీ 10th క్లాస్ వాళ్ళ క్లాస్ రూమ్. దీంట్లో మనం సిబిఎస్ఈ, దట్ ఈస్ ఎన్సిఆర్టీ సిలబస్, దాంతో పాటు స్టేట్ సిలబస్ అండ్ ఐసిఐసి సిలబస్ వాళ్ళకి క్లాసెస్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీరు క్లాస్ కనుక చూసుకున్నట్టయితే ఈజీలీ ఒక 30 to 40 స్టూడెంట్స్ ని అకామిడేట్ చేయొచ్చు ఫర్ డిఫరెంట్ స్కూల్స్. అండ్ వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం, దట్ ఈస్ 2026 కి మారిన బోర్డు ప్యాటర్న్ ని బేస్ చేసుకుని కంప్లీట్లీ న్యూ ప్యాటర్న్ లో క్లాసెస్ ని తీసుకుంటూ వాళ్ళని 100% మార్క్స్ గెయిన్ చేసుకునే విధంగా బోర్డు ప్రిపరేషన్ క్లాసెస్ అనేవి జరుగుతాయి. కాబట్టి మై డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్, మీరు గనక ఈ సంవత్సరం బోర్డు ప్రిపరేషన్ కి మా ప్రిపరేషన్ ఎలా అని గనక ఆలోచిస్తా ఉన్నట్టయితే మీకు ఫుల్ డే క్లాసెస్ రేపు November 15th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మార్నింగ్ 8:30 నుంచి నైట్ 9 o'clock దాకా 3 సెషన్స్ లో కండక్ట్ చేసుకుంటూ కంప్లీట్ బోర్డ్ ప్రిపరేషన్ ని అట్లీస్ట్ 3 times రివిజన్ అయ్యే విధంగా మీకు ప్రిపరేషన్ క్లాసెస్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు కనుక ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్టయితే డెఫినెట్లీ రీచ్ అవ్వండి. మీకు అకాడమీ యొక్క అడ్రస్ కింద స్క్రోల్ చేయబడుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని మీరు రీచ్ అవ్వచ్చు. లేదు దీనిలో కనుక డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కనుక మీకు కింద కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. రెండిట్లో మీరు ఏ కాంటాక్ట్ నెంబర్ ని కన్సల్ట్ చేసినా కూడా మీరు మాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇది 11th క్లాస్ వాళ్ళ, దట్ ఈస్ జూనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళ క్లాస్ రూమ్. దీంట్లో మీకు ఈ సంవత్సరం జూనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఏపీ, దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కంప్లీట్ సిలబస్ దగ్గర నుంచి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ దాకా మొత్తం మారింది. దానికి తగ్గట్టుగా ఈ సంవత్సరం మీ ప్రిపరేషన్ ని కంప్లీట్ చేసుకుంటూ బోర్డ్ ఎగ్జామ్స్ కి కనుక ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ రీచ్ అవ్వండి. నా క్లాస్ ఎలా ఉంటుందనే చూద్దాం. జూనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళ క్లాస్ రూమ్. జూనియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి ఈ సంవత్సరం, దట్ ఈస్ బోర్డ్ ఎగ్జామ్స్ కి గాను రేపు మీకు ఫిబ్రవరిలో బోర్డ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కొత్త ప్యాటర్న్ లో. అండ్ కొత్త ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ మన ఛానల్లో పేపర్ డిస్కషన్ లో చెప్పడం జరిగింది. మీకు ఈ సంవత్సరం 1 mark ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ దగ్గర నుంచి 2 marks, 4 marks అండ్ 8 marks క్వశ్చన్స్ లో పూర్తిగా 33 to 34 క్వశ్చన్స్ సేమ్ అమౌంట్ ఆఫ్ టైం, దట్ ఈస్ 3 hours లో ఆన్సర్ చేయాల్సి వస్తుంది. నో ఆ టైం షెడ్యూల్ ని ప్లాన్ చేసుకుంటూ మీ ప్రిపరేషన్ ని ఎలా కొనసాగించాలి అండ్ ఈ షార్ట్ టర్మ్ లో, దట్ ఈస్ November, December, January ఈ 3 నెలలు టైం ని ప్రాపర్లీ ఎలా అయితే యూటిలైజ్ చేసుకుని అట్లీస్ట్ 3 times రివిజన్ కంప్లీట్ చేసుకుని బోర్డ్ ఎగ్జామ్స్ కి ఎలా రెడీ అవ్వాలి, సో దట్ ఈ సంవత్సరం కూడా 95+% ని గెయిన్ చేసుకోవడానికి మీ ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేది కంప్లీట్లీ ఈ సంవత్సరం మనకి ప్రిపరేషన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. అండ్ మీకు కూడా ఫుల్ డే క్లాసెస్ రేపు November 15th నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్లీ రీచ్ అవ్వండి. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, దట్ ఈస్ క్లాస్ 12 వాళ్ళ క్లాస్ రూమ్. దీంట్లో ఐఐటి, ఎన్ఐటి అండ్ నీట్ సిలబస్ ని కంప్లీట్ చేసుకుంటూ, దట్ ఈస్ ఆబ్జెక్టివ్ సిలబస్ ని కూడా కంప్లీట్ చేసుకుంటూ మీ బోర్డ్ ఎగ్జామ్స్ కి కూడా ప్రిపరేషన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. అండ్ క్లాస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. 12th క్లాస్ వచ్చేటప్పటికల్లా, దట్ ఈస్ ఇంటర్మీడియట్ సెకండ్ వచ్చేటప్పటికల్లా సిచ్యువేషన్ చాలా హెక్టిక్ గా మారిపోతుంది, అవునా? ఎందుకంటే మీకు ఇదే సంవత్సరం
ఆబ్జెక్టివ్ దట్ ఈస్ ఎంసెట్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ, ఐఐటి మెయిన్స్ రాసే వాళ్ళకి కానీ, లేదా వెబ్సైట్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకోవాలి. దీంతో పాటు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చేస్తాయి, దాని రికార్డ్స్ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ యాజ్ యూజువల్ సెకండ్ ఇయర్ సిలబస్ బోర్డ్ ఎగ్జామ్ దానికి ప్రిపరేషన్ అవ్వాలి. కాబట్టి లెందీ సిలబస్ ఉంటుంది, కానీ టైం మాత్రం సేమ్ ఉంటుంది. ఈ హెక్టిక్ సిచ్యువేషన్ ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకుని అట్లీస్ట్ 3 times రివిజన్ అయ్యే విధంగా బోర్డ్ ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మీరు మా పైన వదిలేసినట్టయితే రేపు November 15th దగ్గర నుంచి మీకు ఫుల్ డే క్లాసెస్ సెషన్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి రివిజన్ మొత్తాన్ని అట్లీస్ట్ 3 times కంప్లీట్ చేసుకుని 10% మార్క్స్ ఇన్ ద బోర్డ్ ఎగ్జామ్స్ కనుక గెయిన్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ రీచ్ అవ్వండి. మీకు అడ్రస్, కాంటాక్ట్స్ నెంబర్ కింద స్క్రోల్ చేయబడుతుంది. ఇది 9th క్లాస్ వల్ల క్లాస్ రూమ్. యాక్చువల్లీ 9th క్లాస్ ఇంత ముందు మన దగ్గర లేదు, ఈ సంవత్సరమే 9th క్లాస్ కూడా స్టార్ట్ చేసాం. ఒకసారి క్లాస్ రూమ్ ని చూద్దాం. యాక్చువల్లీ ఇంత ముందు మనం 9th క్లాస్ వాళ్ళకి కోచింగ్ ప్రొవైడ్ చేసే వాళ్ళం కాదు, కానీ 10th క్లాస్ లో స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి బేసిక్స్ యొక్క లాగింగ్ చాలా ఎక్కువగా కనబడుతుంది. దీనివల్ల 10th క్లాస్ అండ్ హయ్యర్ క్లాసెస్ వెళ్ళేటప్పటికల్లా వాళ్ళకి డిఫికల్టీ ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. దీన్ని ఓవర్కమ్ చేయాలి అనే ఉద్దేశంతో బేసిక్స్ అన్ని కంప్లీట్లీ కవర్ అయ్యే విధంగా 9th క్లాస్ స్టూడెంట్స్ కి ప్రిపరేషన్ క్లాసెస్ ఇక్కడ జరుగుతాయి. దీంట్లో జామెట్రీ దగ్గర నుంచి ఆల్జీబ్రా అండ్ దాంతో పాటు కంప్లీట్ స్టాటిస్టికల్ పార్ట్ లో కూడా బేసిక్స్ అన్ని కవర్ చేసుకుంటూ సిలబస్ ని కవర్ చేసి వీళ్ళు 10th క్లాస్ కి వచ్చేటప్పటికల్లా కంప్లీట్ నాలెడ్జ్ తో ఉండాలి. అండ్ 10th క్లాస్ లో బోర్డ్ ఎగ్జామ్స్ లో మంచి స్కోర్ చేయాలి అనే విధంగా 9th క్లాస్ వాళ్ళకి కోచింగ్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ దీంట్లో కూడా మనం 30 to 40 మెంబర్స్ స్టూడెంట్స్ ని అకామిడేట్ చేయొచ్చు. అండ్ ఈ స్టూడెంట్స్ ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్ స్టిల్ ఇంకా అడ్మిషన్స్ అయితే ఓపెన్ గానే ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్లీ రీచ్ అవ్వచ్చు. యాక్చువల్లీ చాలా మందికి 9th క్లాస్ లో ట్యూషన్ దేనికి 10th క్లాస్ లో చూడొచ్చు కదా అని మిస్ కాల్స్ వచ్చి ఉంటుంది. దానికి నేను చెప్పేది ఏంటంటే 9th క్లాస్ లో మీరు గనక మ్యాథ్స్ అండ్ సైన్స్ మీద ప్రాపర్లీ కాన్సన్ట్రేట్ చేయకపోతే మీకు 10th క్లాస్ సిలబస్ ఇదే కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 9th క్లాస్ లో మీరు చదువుకున్న రియల్ నెంబర్స్ నెక్స్ట్ ఇయర్ లో నెంబర్ సిస్టమ్ అవుతుంది. ఇక్కడ చదువుకున్న పాలినామియల్స్ హయ్యర్ ఆర్డర్ 10th క్లాస్ లో చదువుకుంటారు. ఇక్కడ చదువుకున్న ట్రయాంగిల్స్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అండ్ వాటిల్లో కరస్పాండింగ్ యాంగిల్స్ ఇవన్నీ కూడా మీకు 10th క్లాస్ లో సర్కిల్స్ అండ్ క్వాడ్రిలేటరల్స్ చాప్టర్ లో కవర్ అవుతాయి. కాబట్టి 10th క్లాస్ లో మీరు మంచి స్కోర్ చేయాలి అండ్ ఈజీలీ అర్థం కావాలి. సో దట్ మీకు 10th క్లాస్ ఈజీ అనిపించాలి అనుకుంటే మీకు దాని యొక్క బేసిక్ ఫౌండేషన్ క్లాసెస్ అంతా కూడా 9th క్లాస్ లో కంప్లీట్ అవ్వాలి. మీరు ఒక కోచింగ్ సెంటర్ ని ప్రాపర్లీ కనుక రీచ్ అవ్వాలి అనుకుంటుంటే 9th క్లాస్ ఇస్ ద బెస్ట్ చాయిస్. ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్లీ రీచ్ అవ్వండి. మీకు కాంటాక్ట్ నెంబర్ అండ్ అడ్రస్ కింద స్క్రోల్ చేయబడుతుంది. దట్ ఈస్ ప్రెసెంట్ మన న్యూ క్యాంపస్ వచ్చేటప్పటికల్లా రామానుజన్ అకాడమీ తుముల్ సెంటర్ కనుక మీరు గూగుల్ చేసినట్టయితే మ్యాప్స్ మీకు డైరెక్ట్లీ చూపించేస్తుంది. సో ఈజీలీ రీచ్ అవ్వచ్చు. ఓకేనా? ఇది ఓవరాల్ గా మన క్యాంపస్. సో మై డియర్ స్టూడెంట్స్, మళ్ళీ చెప్తున్నాను, కాసిం సార్ రామానుజన్ అకాడమీని అయితే ఏం రిమూవ్ చేయలేదు, జస్ట్ మనం కొత్త క్యాంపస్ కి మారామంతే. సో ఇదే మన పెద్ద క్యాంపస్. ప్రతి క్లాస్ రూమ్ లో అట్లీస్ట్ 30 to 40 స్టూడెంట్స్ పట్టే విధంగా ఎవ్రీ ఇయర్ ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి కోచింగ్ అందించాలి అండ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దాని వల్ల బెనిఫిట్ పొందాలి అనే ఉద్దేశంతో ఈ కొత్త క్యాంపస్ కి మారడం జరిగింది. కాబట్టి మీరు గనక ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్టయితే డెఫినెట్లీ రీచ్ అవ్వండి. మన అడ్రస్, కాంటాక్ట్ నెంబర్స్ కింద స్క్రోల్ చేయబడుతున్నాయి. మన కొత్త అడ్రస్ వచ్చేటప్పటికల్లా శ్రీనగర్ తుముల్ సెంటర్ దగ్గర పోరంకి.